మనం చెప్పగలమా? మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ కష్టాన్ని దేవునితో చెప్పుకుంటున్నప్పుడు, సహోదరి సహోదరుడా, ఈ మాట మనం చెప్పగలమా? అయ్యా, నాకు ఎటువంటి దురాలోచన లేదు కదయ్యా, మా చెల్లికి వ్యతిరేకంగా హాని చేయడానికో, మా అన్నయ్యకు హాని చేయడానికో, నా తోటి సహోద్యోగికి హాని చేయడానికో, నాతో పాటు కష్టపడి పనిచేస్తున్న పార్ట్నర్కి హాని చేయడానికో, లేక ఎవరికైనా హాని చేసే ఆలోచనలు నాకేమీ లేవు కదయ్యా. ఈ రోజుల్లో మనుషులు మంచం మీద పడుకుని ఎన్ని ఆలోచనలో, ఎవరి వెనుక గోతులు తవ్వాలా, ఎవరి జీవితంతో ఆటలాడాలా, ఎవరిని మాయ చేయాలా, ఎలా అన్యాయంగా సంపాదించాలా, ఎలా అమ్మాయిల జీవితాలతో ఆటలాడాలా, ఏ విధంగా ఎవరిని ఏ విధంగా మోసం చేయాలా. ఈరోజు అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నాయి మన ఆలోచనలు? దావీదు అంటున్నాడు, నా హృదయాన్ని పరిశీలించావు, నీకే దోషము కనిపించలేదు. నా ఆలోచనలను పరిశీలించావు, నా ఆలోచనల్లో కూడా నీకు ఎటువంటి దోషము కనిపించలేదు.